హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు 4వ అధ్యాయం కార్తీక పురాణంలో 4వ అధ్యాయం, అందులో దీపారాధన మహిమ, దీపారాధన చేయడం వల్ల దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది వివరణ జరుగుతోంది ఈ అధ్యాయంలో. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. ఇక అధ్యాయంలోకి వస్తే, ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమల వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందుదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయ ఇతిహాసములు వినన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలేనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేనో వివరింపు అని కోరగా, వశిష్ఠుల వారు ఇలా చెప్పారు. జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయంను కానీ విష్ణువాలయంను కానీ దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయం నందు కానీ దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసం నందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నీతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఏగుదురు. మరి ఇందుకొక కథ ఉంది. అది ఎలా అంటే శత్రుజిత్ కథ. మరి ఆ కథలో ఏం ఉంది విషయాలు అంటే, పూర్వము పంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచు ఉండగా, అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషిపుంగవా, నాకు ఐశ్వర్యాలు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమునందు తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. ఎలాంటి సంకటాల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఈ కార్తీక మాస దీపారాధన చేయడం వల్ల. మరి అలాంటి మంచి అవకాశాన్ని తప్పకుండా అందరు వినియోగించుకోండి. ప్రతిరోజు కార్తీక స్నానాలు, దీపదానాలు, దీపారాధనలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము 9 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు కూడా అట్లా చేశాడు. తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశం అంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచున్నారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువల్ల తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. మరి రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తనమానమవుచు సకల శాస్త్రాలను చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగునవి నేర్చుకున్నాడు. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసం మాత్రం చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచున్నాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విననట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డు చెప్పు వారలను నరకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచున్నాడు. అట్లా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట
మన్మధునకైనను కూడా శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై ఆమెను సమీపించి తమ కోరికను తెలియజేశాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన మందిరానికి తీసుకుని పోయి ఇట్లా ఒకరికొకరు ప్రేమతో ఉంటూ ఉన్నారు. ఇటుల కొంతకాలం జరిగింది. ఎటులను ఆ సంగతి ఆమె భర్తకి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించసాగాడు. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురిని శివాలయమున కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరారు. ఈ సంగతి ఎట్లను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి వచ్చి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఆ గుడిలో ఆ సమయమున చీకటిగా ఉన్నది. దీపం ఉంచిన బాగుండనని కదా అని రాజకుమారుడు తమ పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించాడు. అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవటను, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవటను అక్కడికి వచ్చారు. అంత యమదూతలకు చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చారు? యమదూతల్ని పట్టుకొని అడుగుతున్నాడనమాట శత్రుజిత్తు. కన్ను మిన్ను తెలియక పశుప్రాయంనే వ్యవహరించిన శివదూతను విమానంలో కూర్చుండుటేలా చిత్రంగా ఉందే అని ప్రశ్నించను. అంత యమకింకరులు, ఓ బాపడ, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీను నశించిపోయినవి. కావున వారిని కైలాసానికి తీసుకొని పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతటియు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికి జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ కూడా మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చారు. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందుతారు. ఈ విధంగా 4వ రోజు అధ్యాయం సమాప్తమైంది. ఇక తదుపరి నెక్స్ట్ వీడియోలో 5వ అధ్యాయం వనభోజనం మహిమ. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తూ ఉంటారు కదండి. మరి అలా చేయడం వల్ల దాని యొక్క సత్ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. తప్పకుండా తెలుగు బోధన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.